చూడమ్మా గీత, ఇవాళ నువ్వు కొంచెం ఓవర్ వర్క్ చేయాలి. చెప్పండి సార్. వెరీ గుడ్. రాజ్ హోటల్లో మురళీధర్ అని షావుకారు ఉన్నారు. ఆయనకి దేశంలో ఎన్నో రకాల ఆఫీసులు, ఎన్నో రకాల కమిషన్ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనతో మనకి లావాదేవీలు కూడా చాలా ఉన్నాయి. ఆయనకి స్టెనో కావాలట. రాత్రి నువ్వు 7 గంటలకు వెళ్ళావంటే. రాత్రి 7 గంటలకా? మా అమ్మకి జబ్బుగా ఉందండి. ఉన్నది మంచంలో భద్రంగా ఉంటుంది. అది కాదండి. వద్దు, చెప్పొద్దు. అయ్యగారి డ్యూటీ వేశారు, అమ్మాయి గారు వెళ్ళి తీరాలి. గీత, ఇది బంగారం లాంటి అవకాశం. ఆయనకు నచ్చావంటే ఎన్నో అవకాశాలు. ఆయన మెచ్చాడంటే ఈ నెలలోనే నీకు ప్రమోషన్. ఏమంటావు? వండర్ఫుల్. నీ అందానికి తోడు తెలివితేటలు కూడా ఉన్నాయి. వెళ్ళిరా, పైకి వస్తా. Yes, come in. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శేఖర్ సెలక్షన్ అంటేనే బ్యూటిఫుల్. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీకేం కావాలి? విస్కీయా, జిన్నా? ఓ, యు ఆర్ ఏ లేడీ. దెన్ సారీ సార్, మీరు స్టెనో కావాలన్నారట, నన్ను పంపించారు. అదేదో చెప్పండి, డిక్టేట్ చేస్తే రాసుకుంటాను. టైం ఉందిగా, తీసుకో. నేను తాగనండి. నిశా లేకపోతే ఖుషి లేదు. పుచ్చుకో. వద్దండి. సరే, నీకోసం ఓపెన్ చేశాను, నీది కూడా నేనే పుచ్చుకుంటాను. పరాయి సొమ్ము పుచ్చుకోవడమేగా నా వ్యాపారం. సార్, మా అమ్మకి జబ్బుగా ఉందండి, నేను తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు రావచ్చా? అప్పుడే వెళ్తా. నో 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 మై డార్లింగ్. సార్, మీరు పొరపడుతున్నారు. నేనెవరో మర్చిపోతున్నాను. శేఖర్ గారు రెస్టారెంట్ సెక్రటరీని. తెలుసు తెలుసు, అందుకే ఇంత అందం. ఈ రాత్రిలో, ఈ వెలుతుల్లో ఎంత అందంగా ఉన్నావు. రా, కమ్ ఆన్ మై స్వీటీ. చచ్చా, ఎంత అప్రతిష్ట! నాకు, నా కంపెనీకి కూడా అప్రతిష్ట తెచ్చిపెట్టావు. సేట్ మురళీధర్ అంటే ఏమనుకున్నావు? ఆయన్ని అవమానిస్తావా? ఆయన చేసిన పని చెప్పడానికే సిగ్గు చేశారు. నాన్సెన్స్. అంతలా పెద్ద మనిషిని పట్టుకుని కొడతావా? నువ్వు నా కంపెనీలో పనిచేయడానికి పనికిరావు. సార్, అన్యాయం చేయకండి. తప్పు చేసింది సేట్జీ, నేను కాదు. అభిమానం గల ఆడపిల్ల మీద అత్యాచారం చేయకపోతే అందరూ ఏం చేస్తారో అదే నేను చేశాను. మనతో 4 లక్షల రూపాయల వ్యాపారం చేసేవాడు చెడ్డవాడు, నువ్వు మహాపతివ్రత. నో, యు ఆర్ డిస్మిస్డ్. లేక లేక దొరికిన ఉద్యోగం మా అమ్మకి జబ్బుగా ఉంది. ఇప్పుడు మీరు ఈ పనులోంచి తీసేస్తే మా గతి ఏమిటి? మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఆలోచించండి సార్, మా మీద దయదల్చండి. దయదల్చి పోషించడానికి ధర్మసత్రం కాదు. దిస్ ఈస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఓ బయటికి. ఒకలా గెలిచమన్నావా? వెళ్తాను సార్, కానీ ఊరికే వెళ్ళను. మీ కంపెనీ వర్కర్స్ యూనియన్ లో రిపోర్ట్ చేసి మరీ వెళ్తాను. అక్కడే మీ అన్యాయాన్ని బయట పెడతాను, న్యాయాన్ని తేల్చుకుంటాను. అంత ధైర్యం ఉందా? గుడ్ గీత, గుడ్. అసలు నువ్వు ఎలాంటి దానివోనని పరీక్ష పెట్టాం, పాస్ అయ్యావు. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళే మా కంపెనీకి అవసరం. వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ రైట్. హనుమంతు, బాస్. ఏమిటో ఆ పిల్ల యూనియన్కి రిపోర్ట్ చేస్తానని బెదిరిస్తోంది. బాస్, మీరున్నారు. మీ రామభట్ట హనుమంతుడు వీడున్నాడు. చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. యూ డోంట్ వర్రీ బాస్. ఆ పిల్ల సంగతి నాకు వదిలేయండి.
అమ్మా ఈ ట్యాబ్లెట్ వేసుకో. అరే ఇవి కూడా అయిపోయినాయే. పర్వాలేమ్మా, సాయంత్రం తెస్తాను. వద్దులేమ్మా, నాకే మందులు మాకులు వద్దు. ఈ ఉన్న కష్టాలు చాలా ఉంది, నాకు ఈ రోగం ఒకటి. ఆ భగవంతుడు నన్ను త్వరగా తీసుకుపోతే బామ్మా. ఏం మాటలమ్మా అవి? నువ్వేం ఆలోచించకుండా పడుకోకేం చేస్తానమ్మా. సరే నువ్వు వెళ్ళు. గీత, వర్షం వచ్చేటట్టుంది. ఆ రేన్ కోట్ తీసుకువెళ్ళమ్మా. లక్ష్మి, ఇదిగో అయిపోయిందండి. వాన వచ్చేట్లుంది. ఆఫీస్ టైం అయిపోయింది. త్వరగా తేవండి. ఏమిటి? బియ్యం అప్పు రావడంతో ఆలస్యమైంది. ఏమండి, బియ్యం కొనాలి. డబ్బేమైనా ఉందా? సరే, టీ స్టాల్లో ఇవ్వటానికి అప్పు తీసుకొచ్చాను. ఈ 10 రూపాయలు ఉంచు. వస్తా. అక్క, ఏం గీత? ఆఫీస్కేగా, పోయిరా. అమ్మకి మందులవి నేను చూస్తానులే. మందులు నిన్న అయిపోయాయి అక్క. అలాగా? జీతం ఇంకా రాలేదుగా. సరే, ఈ 10 రూపాయలు పట్టుకుపోయి వచ్చేటప్పుడు మందులు తీసుకురా. నువ్వు నిజంగా దేవత అక్క. మనం దేవతలం కాదమ్మా, పేదవాళ్ళం. మన గోడు మనుషులే కాదు, దేవుడు కూడా పట్టించుకోడు. అందుకని మనకు మనమే సాయం చేసుకోవాలి. నేను ఈ ఊరొచ్చిన కొత్తలో మా నాన్న ఇలాగే జబ్బు పడ్డారు. డబ్బు లేదు, ఆధారం లేదు. ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు నీలో అప్పటి నన్ను చూసుకుంటున్నాను. నాకు నేనే అప్పుచ్చుకుంటున్నాను. అవునక్క, మన పేర్లలో మార్పే గాని అదృష్టాల్లో మార్పు ఉండదు. అందరం ఒకటి. ఏమిటది? చెకింగ్. ఎవరికంటే మునిగి ఏదో వస్తువు పోయి ఉంటుంది. ఎవరో దొంగిలించారని అందరినీ సోదా చేస్తారు. వాళ్ళ పిచ్చి గాని దొంగతనం చేసినోడు వస్తువు దగ్గర పెట్టి కూర్చుంటాడా? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. తప్పే ఉంది. సోదా పోదానికి పదండి. లేదండి. అవునండి. ఇదే నెక్లెస్. అమ్మయ్యా, దొంగ దొరికింది. ఏమిటలా చూస్తాం? సిగ్గులేదు. దొంగిలించలేదండి. నెక్లెస్ రెక్కలు వచ్చి జైల్లో దూరుగా ఇన్స్పెక్టర్ గారు, అమ్మాయి పోలీసు తీసుకెళ్ళండి. అయ్యో, నాకేం తెలియదండి. నేను దొంగిలించలేదు. ఏమిటి ఇదంతా? నెక్లెస్ దొంగిలించింది బాస్. నాకేం తెలియదు. నేను ఆ నెక్లెస్ కొనలేదండి. పోలీసులకు అప్పగించకండి సార్. మీకు ఇష్టం లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయండి. కానీ దొంగతనం మాత్రం అంత కట్టకండి. దేవుడి మీద ప్రభావం చేసి చెప్తున్నాను సార్. నేను పేదలు కావచ్చు, కానీ దొంగలు మాత్రం కాదు సార్. నన్ను విడిపించండి సార్. మా అమ్మకి తప్పుగా ఉంది సార్. నేను తప్ప వేరే దిక్కు లేదు. ఈ సంగతి తెలిస్తే మా అమ్మ తప్పిపోతుంది సార్. నా మీద దయచేసి సార్. నేను దొంగలు కాదు. నా బిడ్డ నిర్దోషి. నా బిడ్డ అంటే పని చేయదు. అమ్మా, బాధపడుతుంది తిరిగారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. వేసుకోండి తిరిగారు. వేసుకోండి.
దొంగతనం నేరం రుజువైనందున నీకు 6 మాసాల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించడమైనది. జరిమానా చెల్లించిన పక్షంలో మరో 6 నెలలు అంటే మొత్తం సంవత్సరం శిక్ష అనుభవించాలి. కుమారి గీత జైలుకు పోయే ముందు ఒకసారి శేఖరం గారిని చూడాలని కోరింది. కోర్టు వారు ఆ అభ్యర్థనను అంగీకరించారు. పోలీస్ కస్టడీలో పోయి వారిని చూడవచ్చు. గుడ్. దీన్ని నోటీస్ బోర్డులో అతికించు. అంతేకాదు బాస్, దీన్ని క్యాంటీన్ లో కూడా తగిలించాలి. గీత అనే అమ్మాయికి 1 ఏడాది జైలు శిక్ష పడిందని అందరికీ తెలియాలి. మళ్ళా ఎవరన్నా దొంగతనం చెయ్యాలంటే అడిలెత్తి చావాలి. నువ్వా? అవునండి, నేనే. జైలుకు వెళ్లే ముందు ఒక్కసారి మీ దివ్య దర్శనం చేసుకుపోదామని వచ్చాను. మీ నీతి నిజాయితీలకు థ్యాంక్స్ సార్, వెరీ వెరీ థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్. మీ అధికారం, మీ డబ్బు, మీ పలుకుబడి ఇవన్నీ మీ అన్యాయాన్ని కప్పిపెట్టదు, కానీ మీ పాపాన్ని కడిగేయదు. మీ అధికారానికి తలవంచలేదని, మీ అవినీతికి అంగీకరించలేదని కక్ష కట్టి కుట్టవని నన్ను జైలుకి పంపిన పాపం మీ వెంటే ఉంటుంది, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. శేఖర్ గారు, నేను జైల్లో ఉండేది 1 సంవత్సరం. అంతటితో నా జీవితం అంతం కాదు. మీరు నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని, మీ అన్యాయాన్ని క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేను శిక్ష అనుభవిస్తున్న ప్రతి క్షణం మీ మీద పగ పెంచుకుంటూనే ఉంటాను, పగ తీర్చుకుంటాను. ఇన్స్పెక్టర్, నేను వస్తాను.